నామమంత్రంగా గ్రామ సభలు నిర్వహించి ఫీల్డ్ అసిస్టెంట్లు ఏపీఓ సొమ్ము చేసుకుంటున్నారని ఉపాధి హామీ కూలీలు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో 14వ విడత ఉపాధి హామీ సామాజిక తనిఖీ చేపట్టారు. ఒక్కొక్క గ్రామంలో 1700 జాబ్ కార్డులుండగా 10 మంది ఉపాధి కూలీలు కూడా గ్రామ సభకు హాజరు కాకపోవడంతో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కూలీలను సమన్వయపరిచి గ్రామ సభకు కూలీలను తీసుకురావడంలో స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ పూర్తిగా విఫలమైనట్లుగా ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఉపాధి హామీ పనికిపోతే గత 3 సంవత్సరాల నుండి కూలీ డబ్బులు రావడం లేదని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫీల్డ్ అసిస్టెంట్లకు అనుకూలంగా ఉన్న కుటుంబ సభ్యులని గ్రామ సభల్లో కూర్చోబెట్టి తప్పుడు సమాచారం అధికారులకు ఇప్పించుకుంటున్నారని విమర్శించారు. ఇక కూలీలు గ్రామ సభల వద్దకు వస్తే ఫీల్డ్ అసిస్టెంట్ల ఆక్రమాలు ప్రభుత్వ సొమ్ము బయట పెడతారని రానివ్వకుండా అడ్డుపడుతున్నారని కూడా మండిపడుతున్నారు ఉపాధి కూలీలు.